Good evening, my dear JEE and NEET aspirants. Welcome to RN Achievers Academy, Narsrawpet. ఇక్కడ కొన్ని రెండు కాంప్లెక్సెస్ ఇచ్చాం. ఈ కాంప్లెక్సెస్కి ఐయుపాక్ నామన్క్లేచర్ చూద్దాం. వీటికి ఫస్ట్ ఇక్కడ ఈ కాంపౌండ్ దీనిలో మెటలు బెరీలియం ఉన్నది. సో జనరల్గా డి బ్లాక్ ఎలిమెంట్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. అని కొన్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. సో దానిలో మెగ్నీషియము, కాల్షియం ఉన్నాయి. ఇవి ఈడిటిఏ తోటి కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాయి. మెగ్నీషియం అండ్ కాల్షియము, మెగ్నీషియము కాల్షియం ఈ రెండు ఈడిటిఏ తోటి కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాయి. అలాగే బెరీలియం కూడా కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బెరీలియం యొక్క ఆక్సిడేషన్ స్టేటు, ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్. సో ఓఏసి అంటే ఎసిటేటో, ఇది నెగిటివ్ లైగాండ్ కాబట్టి దీనికి ఛార్జీ -1 ఉంటుంది. సో కాబట్టి ఒక్కొక్క దానికి -1, ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి -6. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -6. ఇది ఆక్జో, దీన్ని ఆక్జో అంటాం. దీనికి ఆక్సిడేషన్ స్టేట్ -2. టోటల్ ఎంత ఉన్నది? -8 ఉన్నది. ఓకే, బెరీలియమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఒక్కొక్క అంటే టోటల్ ఛార్జ్ 0 అవ్వాలంటే +8 = 0. అంటే బెరీలియంకి +8 ఆక్సిడేషన్ స్టేట్ ఉండాలి. అలాంటి బెరీలియమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే డివైడెడ్ బై 4 అంటే ఎంత ఉంటుంది? ఒక్కొక్క దానికి +2 ఉంటుంది. ఇది దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్, బెరీలియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్. అంటే బెరీలియం ఇక్కడ ఎన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేయగలదు అని అంటే 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయగలదు బెరీలియము. సో బెరీలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూడండి, 1s2 2s2 2p0. ఇప్పుడు ఇది బెరీలియము +2 స్టేట్లో ఉన్నది. అంటే ఎస్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవుతాయి. అంటే ఇప్పుడు అది 2s0 2p0. అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లో అంటే 2sలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. సో కాబట్టి ఇదేమవుతుందంటే 2s0 2p0. అంటే ఇది ఇలా 4 వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయగలదు. అంటే ఈ కాంప్లెక్స్లో బెరీలియము 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, తర్వాత ఐయుపాక్ నేమ్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఇది ఫస్ట్ ఇక్కడ ఆక్సిజన్, సెంట్రల్లో ఆక్సిజన్. ఇప్పుడు ఆక్సిజన్కి ఛార్జ్ -2 ఉన్నది. ఆక్సిజన్కి ఛార్జ్ -2 అంటే నార్మల్గా ఆక్సిజన్కి 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. 2 లోన్ పెయిర్స్ 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వ్యాలెన్సీ ఆర్బిట్లో ఆక్సిజన్కి 2 లోన్ పెయిర్స్ ఉంటాయి, 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది 2 ఎలక్ట్రాన్స్ని ఎక్స్ట్రా తీసుకున్నది కాబట్టి ఆ సింగిల్ ఎలక్ట్రాన్స్ పెయిర్గా కన్వర్ట్ అవుతాయి. అంటే 4 లోన్ పెయిర్స్ ఉంటాయి. ఇలా 4 లోన్ పెయిర్స్ ఉంటాయి ఈ ఆక్సిజన్కి. ఇది ఒక లోన్ పేరు. ఇలా 4 లోన్ పెయిర్స్ ఉంటాయి ఆక్సిజన్. ఇది ఇప్పుడు దేంతో కనెక్ట్ అవుతుంది అంటే బెరీలియం తోటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది అనుకోండి. ఇదిగోండి, ఇది బెరీలియము, దీనికి ఛార్జ్ +2. ఓకే, బెరీలియము +2 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇదిగోండి, బెరీలియము +2 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, బెరీలియం +2. ఓకే, ఇది నెక్స్ట్ ఓఏసి అంటే ఇది ఎసిటేటో, CH3 డబుల్ బాండ్ O ఇలా ఉంటుంది. ఇక్కడ CH3 C డబుల్ బాండ్ O
ఓకే, CH3 C డబుల్ బాండ్ O మైనస్. చూడండి, ఇది ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఈ ఆక్సిజన్ తోటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ CH3 C డబుల్ బాండ్ O మైనస్, అనదర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇదిగోండి, అంటే ఇక్కడ బెరీలియము 3 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ CH3 C డబుల్ బాండ్ O మైనస్. ఇదిగోండి, ఇది దీని యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ CH3 డబుల్ బాండ్ O మైనస్, అనదర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అంటే ఇక్కడ చూడండి, ప్రతి బెరీలియము 3 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎన్ని ఫామ్ చేస్తాయి అనుకున్నాము? 4 ఫామ్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఎన్ని ఎసిటేట్స్ రాసాము? 4 రాసాము, ఇంకా 2 ఉన్నాయి రిమైనింగ్. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇట్లా అంటే ఇలా 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 వస్తుంది స్ట్రక్చర్. అంటే OAC ఇక్కడ ఈ OAC బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. అనదర్ OAC ఎసిటేట్ OAC, ఇది ఒక బాండ్, ఇది ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది దీని యొక్క కంప్లీట్ స్ట్రక్చర్. ఓకే, ఇట్ ఇస్ ఏ కంప్లీట్ స్ట్రక్చర్. ఇప్పుడు దీని యొక్క IUPAC నేమ్, దీనికి IUPAC నేమ్ చూడండి. మొత్తం ఇవన్నీ ఉన్నాయి, ఎసిటేట్ 6 ఉన్నాయి, ఎసిటేటో 6. కాబట్టి ఇవి బ్రిడ్జ్డ్ లైగాండ్స్. ఇది బ్రిడ్జ్డ్ లైగాండే, ఇది కూడా బ్రిడ్జ్డ్ లైగాండే. కాబట్టి ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెబుతాం. ఫస్ట్ ఎసిటేటో, కాబట్టి ఫస్ట్ ఇది చెప్తాం, తర్వాత ఇది. కాబట్టి హెక్సా HEX హెక్సా మ్యూ ఎసిటేటో, హెక్సా మ్యూ ఎసిటేటో, ఎందుకంటే 6 ఉన్నాయి కాబట్టి హెక్సా మ్యూ ఎసిటేటో, మ్యూ 4 ఆక్సో. ఓకే, అంటే ఇది 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి మ్యూ 4 ఆక్సో. బెరీలియం 2 అంటే ఆక్సిడేషన్ స్టేటు 2 ఉంది కాబట్టి బెరీలియం 2. ఇది దీని యొక్క IUPAC నేమ్, బెరీలియం 2. అంటే ఇక్కడ బెరీలియం 2 అంటే 4 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి కాబట్టి టెట్రా బెరీలియం 2 అంటే హెక్సా మ్యూ ఎసిటేటో మ్యూ 4 ఆక్సో టెట్రా బెరీలియం 2. అది దీని యొక్క స్ట్రక్చర్. దీని యొక్క స్ట్రక్చరు, దాని కరస్పాండింగ్ IUPAC నేమ్. నెక్స్ట్ మాలిక్యూల్ చూద్దాం. సో దీనిలో ఇది బ్రిడ్జ్డ్ లైగాండ్స్ ఉన్నాయి, నార్మల్ లైగాండ్స్ ఉన్నాయి. సో ఇది దీనిలో ఉండే మెటల్ ఇదిగోండి, ఇది టైటానియం. ఫస్ట్ దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆక్సో అంటే ఆక్సలేటో అంటే OX-2, అంటే దీనికి ఛార్జ్ -2 ఉంటుంది. H2O, ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ లైగాండ్, దీనికి ఛార్జ్ 0. సో దీనికి కూడా -2, ఆక్సోకి -2, ఇది ఛార్జ్ 0. సో ఇది కూడా ఆక్సలేటో. ఇది ఈ స్ట్రక్చర్ ఆక్సలేటో అంటే ఎలా ఉంటుంది? ఆక్సలేటో C డబుల్ బాండ్ O మైనస్, డబుల్ బాండ్ O మైనస్, ఆక్సలేటో. ఇది ఆక్సలేటో, ఇట్ ఈస్ ఎ బైడెంటేట్ లైగాండ్, దానికి ఛార్జ్ -2 ఉంటుంది. ఓకే, ఇది స్ట్రక్చర్. ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్, టైటానియంకి ఆక్సిడేషన్ స్టేట్ చూడండి. టైటానియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -2. ఈ బ్రిడ్జ్డ్ ఆక్సలేటో కూడా ఛార్జ్ -2 అంటే మొత్తం ఎంత ఉన్నది?
-6 ఓకే. టోటల్ 0 అవ్వాలంటే +6 ఉండాలి. +6 ఎందుకంటే ఇక్కడ ఛార్జ్ ఏమి లేదు కాబట్టి ఛార్జ్ 0 కాబట్టి 0కి ఈక్వల్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. సో కాబట్టి +6 ఉండాలి. అంటే ఎన్ని టైటానియంలు ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి దీనికి +3 ఇది +3 ఇది దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయటం. ఇప్పుడు దాని యొక్క ఐయుపాక్ నేమ్ చూడండి. ఐయుపాక్ నేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. ఇది ఆక్వా, ఇది ఆక్సో. ఈ రెండిట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది వస్తుంది? ఫస్ట్ ఇది వస్తుంది. కాబట్టి ట్రై ఆక్వా ఆక్సలేటో, ట్రై ఆక్వా ఐయుపాక్ నేమ్ ట్రై ఆక్వా ఆక్సలేటో టైటానియం 3 న్యూ ఆక్సలేటో మరలా ఇటువైపు నుంచి రండి. న్యూ ఆక్సలేటో ట్రై ఆక్వా ఆక్సలేటో టైటానియం 3 ఇది దీనికి ఐయుపాక్ నేమ్ ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ప్రాసెస్. మీకు లాస్ట్ వీడియోలో ఒక కాంప్లెక్స్ కాంపౌండ్స్కి 3 డిఫరెంట్ ఐయుపాక్ నేమ్స్ రాసాము. సో మిగతా 2 మీరు ట్రై చేయండి. సో ట్రై చేసి ఆ నేమ్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క ఐయుపాక్ నోమన్క్లేచర్. సో అన్ని వెరైటీస్ దీంట్లో కంప్లీట్ చేసాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో థీరీస్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి థీరీస్ ఉన్నాయి. సో ఆ థీరీస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది వెర్నర్స్ థియరీ, తర్వాత సెడ్జ్విక్ థియరీ, తర్వాత వ్యాలెన్సీ బాండ్ థియరీ, నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఈ థియరీస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐసోమరిజంలోకి ఎంటర్ అవుదాం. ఓకే.